హలో ఎవ్రీవన్, నేను సల్మా వేదుల. వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ వేదుల. హైదరాబాద్ నుంచి కాకినాడకి బయలుదేరాను. మార్నింగ్ 8:25 అయింది. ఎల్బీ నగర్ సర్కిల్లో ఉన్నాను ప్రస్తుతము. ఫస్ట్ టైము నేను నా డాష్ క్యామ్ రికార్డింగ్ అని మొత్తం అంతా ఆడియో వాయిస్ ఓవర్ తోటి మీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఎస్టిమేట్ ప్రకారం ఈవినింగ్ 5 o'clock కల్లా నేను కాకినాడ చేరుకోవాలి. నన్ను లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తున్న ఈ కారుని చూడండి. దీని నెంబర్ ప్లేట్ పూర్తిగా డిఫేస్ అయిపోయి ఉంది. సగానికి పైగా నెంబర్లు మాయం. దానికి తోడు విపరీతమైన ర్యాష్ డ్రైవింగ్. ఇతను మధ్యలోంచి దూరుతూ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది చూడండి అలా వెళ్తున్నాడు, అంత స్పీడ్గా వెళ్తున్నాడు. ఇలాంటి నెంబర్ ప్లేట్ తోటి బోల్డ్ టోల్స్ కూడా క్రాస్ చేసుకుంటూ వెళ్తాడు. మరి అక్కడ ఇన్స్పెక్షన్ చెకింగ్ ఏం ఉండదా? హైదరాబాద్ వదిలిన తర్వాత ఇది తొలి టోల్ గేట్కి సమీపించాము. ఇది పంతంగి. ఇది కారుకు వచ్చే టోల్ ఫీ 95 రూపీస్. ఈ టోల్ గేట్స్లో అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే వీళ్ళు స్కానింగ్ స్పీడ్గా అవ్వట్లేదండి వీళ్ళది. ఒకడేమో ముందుకు రమ్మనమంటాడు కారుని, స్కాన్ అవ్వదు. స్కాన్ అవ్వకపోతే మళ్ళీ వెనక వెళ్ళమంటాడు. చూడండి ఎన్ని నిమిషాలు పడుతుందో. ఇక్కడ 10 seconds దాటితే ఫ్రీగా వెళ్ళిపోమని చెప్పి అన్నీ రూలుంది. ఇది 25 seconds తీసుకుంది నన్ను స్కాన్ చేసి నన్ను అలౌ చేయడం కోసం. నాకు లెఫ్ట్ సైడ్ జాగ్రత్తగా గమనించండి. ట్రాక్టర్ వాడు అది ఆపోజిట్ సైడ్లో వచ్చి వెళ్ళిపోయాడు. లైట్లు వేసుకుని మీద వెళ్ళిపోతున్నాడు. మన హైవేస్ మీద ఇది చాలా సర్వసాధారణ అయిపోయింది, చాలా రిస్కీ. ఇప్పుడు మనం రెండో టోల్ గేట్కి సమీపిస్తున్నాము. టోల్ గేట్ నేమ్ వచ్చి కొరలా పహాడ్. ఇక్కడ టోల్ ఫీ వచ్చి 125 రూపీస్. ఇక్కడ కూడా చూడండి, కరెక్ట్గా 10:02 నేను వచ్చాను ఇక్కడికి. ముందుకు వెళ్ళమన్నాడు. అంత ముందుకు వెళ్ళినా అదిగో ఆ గేట్ ఓపెన్ అవ్వట్లేదు. మళ్ళీ వెనక్కి వచ్చాను. ఇప్పుడు ఓపెన్ అయింది. ఇది నా ఫాస్ట్ ట్రాక్తో ప్రాబ్లం అనుకునేది. చాలా చోట్ల చాలా స్మూత్గా అవుతూ ఉంటుంది. మన ఈ హైవే మీదే ప్రాబ్లం ఇది. ఇప్పుడు నాకు ముందు వెళ్తున్న ఈ స్కూటర్ దిశను అబ్జర్వ్ చేయండి. అది చేతితో విప్పి నన్ను వెళ్ళమన్నాడు. ఆ దారి ఎంత ఉంది చెప్పండి? కాదు పడుతుందా అందులో? పక్కన బోల్డ్ ప్లేస్ ఉంది. ఇలాంటి స్కూటర్ దిశ డ్రైవింగ్ తోటి వాళ్ళు రిస్క్లో పెట్టడమే కాదు, పక్కనే వెళ్తున్న పెద్ద బండి వాళ్ళకు కూడా చాలా ప్రమాదం. మూడో టోల్ గేట్ చిల్లకల్లు టోల్ ప్లాజాకి చేరుకుంటున్నాము. ఇక్కడ టోల్ ఫీ వచ్చి 105 రూపీస్ పర్ కార్. పదకొండు గంటల 6:44 చేరుకున్నాను ఇక్కడికి నేను. చూడండి ఎంతసేపు పడుతుందో. ఇంకా గేట్ ఓపెన్ అవ్వట్లేదు. మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ముందుకెళ్ళు, మళ్ళీ వెనక్కి రా. కాస్త పక్కకు తీస్తున్నాను. అయినా స్కాన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇంకా మనిషి వచ్చాడు చూడండి, చేతిలో మిషన్ తోటి, హ్యాండ్ హెల్డ్ మిషన్ తోటి. ఇప్పుడు దాని మీద ట్రై చేస్తాడు. ఇప్పుడు చూడండి కరెక్ట్గా 1 నిమిషం మీద 20 సెకండ్లు పట్టింది నాకు. ఈ టోల్ గేట్ దగ్గర ఏం లేకుండా ఖాళీగా ఉన్న టోల్ గేట్ పాస్ అవ్వడానికి నాకు పట్టిన సమయం అది. నాలుగో టోల్ ప్లాజా కేసరి టోల్ ప్లాజాని సమీపిస్తున్నాం ఇప్పుడు. ఆ ట్రక్ వాడికి టోల్ బూత్ వాడికి ఏదో పంచాయతీ జరుగుతున్నట్లుంది. ఇందాక నుంచి ట్రక్ అక్కడ నిలబడింది.
వాడు డబ్బులు కట్టట్లేదు, వాడు ముందుకు పోవట్లేదు. ఇలా ఉన్నాయి టోల్ గేట్లు సిచ్యువేషన్. ఇంక కేసర్ టోల్ ప్లాజా దాటేస్తే మనకి హైదరాబాద్ విజయవాడ సెక్షన్లో టోల్ అయిపోయినట్టే. ఇంకా తర్వాత విజయవాడ మనము టౌన్లోకి ఎంటర్ అయిపోతాం మనము. విజయవాడ శ్రీ కనకదుర్గ వారధి మీదుగా ప్రయాణిస్తున్నాం ఇప్పుడు. మీకు ఆ ఎడం పక్కన కొండ మీద చూడండి కనిపిస్తున్నది, అదే శ్రీ కనకదుర్గ తల్లివారి దేవాలయం. అది ఈ వారధి వేసినప్పటి నుంచి కనకదుర్గ గుడి దగ్గర ట్రాఫిక్ సమస్య పూర్తిగా తీరిపోయింది. ఇంతకుముందు ఈ గుడి దాటాలంటే గంటలు గంటలు టైం పట్టేది. మీకు ఇప్పుడు కుడి పక్కన చూడండి, ప్రకాశం బ్యారేజ్ చాలా అందంగా కనిపిస్తుంది కదా. లెఫ్ట్ సైడు విజయవాడ బస్టాండ్ని దాటుతున్నాం మనము. ప్రస్తుతం ఈ కనకదుర్గ వారధి బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ పూర్తయిన తర్వాత విజయవాడ సిటీలో కంజెషన్ అయినా ఉంది మనకి. కాకినాడ హైదరాబాద్ అమలాపురం రావాలో అంటే ఈ బస్టాండ్ సమీపంలోనే. ఇక్కడ ఉన్న జిగ్జాగ్ పార్కింగ్ దానివల్ల కొద్దిగా కంజెషన్గా ఉంది. ఇదంతా కనుక స్కిప్ చేయగలిగితే బాగానే వెళ్ళిపోతున్నాం మనం రామోదపూడి దాకా. లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంకుల నుంచి వస్తున్న ఈ కారుని చూడండి. హైవే కలుస్తున్న కనీస జ్ఞానం కూడా లేకుండా దన్నమని హైవే మీదకి వచ్చాడు. చాలా ర్యాష్ డ్రైవింగ్. అంత ట్రాఫిక్ నడుస్తుంది హైవే మీద, అసలు పట్టించుకోవడం లేదు. మెయిన్ రోడ్డు కళ్ళు ఎక్కుతున్న ఛాన్స్ కానీ. ఎలా దూరుతున్నాడు, ఫుల్ రాంగ్ సైడ్లో పోయాడు. అయ్యయ్యో ఏంది అది ఆ డ్రైవింగ్ అబ్బయ్యా. ఆ సైకిల్లోనే గుద్దేసి ఉండాడు వాడు ఇప్పుడు. ఆ ముందు వెళ్తున్న ట్రక్ చూడండి, అది పక్క వాలిపోయి వెళ్తుంది. అది ఎప్పుడు ఎవరిలో ఎత్తిపడుతుందో తెలియదు. అది అసలు యాక్సిల్ నుంచి బయటకు వచ్చేసింది మొత్తం అంతా, లోడ్ అంతా. ఇలాంటి బళ్ళు ఉన్నప్పుడు ఒకటి దానికి దూరంగానే మెయింటైన్ చేయాలి, లేదంటే ఒక్కటే స్పీడ్లో ఇంజిన్ దాటుకుంటూ వెళ్ళిపోవాలి. దాన్ని రెండే మార్గాలు. దాని పక్కన వెళ్తే అంతకన్నా తీసుకుని ఉండదు అంతలో. అంతేకాదు ఆ కథలు ఎప్పుడు ఎవడెత్తిన పడదో కూడా తెలియదు. నాకు ఒకసారి మహారాష్ట్ర కొల్లాపూర్లో నేదలో ఎస్కేప్ అయ్యాను. ఇలాంటి కథలు 2 కథలు జాది కరెక్ట్గా కాదు ముందు పడ్డాయి, జస్ట్ ఎస్కేప్డ్. మనం ఇప్పుడు దాటుతున్నది పొట్టిపాడు టోల్ ప్లాజా. ఇది చాలా స్మూత్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఈ టోల్ ఎంత స్మూత్గా వెళ్ళిపోయిందో. 2005 సంవత్సరంలో ఇక్కడ ఈ టోల్ ప్లాజా 5 రూపీస్ ఉండేది, నాకు బాగా గుర్తు. నాకు ఇప్పుడు 70 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ ఎంత 20 ఏళ్ళకి టోల్ పెరిగిపోతూనే వెళ్తుంది తప్పితే తగ్గట్లే. రోడ్లు బాగోలేవు అంటే రోడ్లు అప్పటికిప్పుడు చాలా బాగుపడ్డాయి, కానీ ఎంత బాగుపడ్డా 20 ఏళ్లలో టోల్ ఎంత పెరిగిపోతుంటే ఇంక ఈ టోల్కి అంతం లేదా? అసలు అంతనేదే లేనిదా ఈ టోలు? ఈ ముందు వెళ్తున్న వైట్ జీప్ని అబ్జర్వ్ చేయండి. అసలు ఒక ఇండికేటర్ కానీ ఏం లేకుండా శుభ్రంగా ఈ లేన్ నుంచి ఆ లేన్కి, ఆ లేన్ నుంచి ఈ లేన్కి వెళ్తున్నాడు ఇతను. ముందు రైట్కి వెళ్ళిపోయాడు, అదిగో సెంటర్ పట్టుకుపోతున్నాడు, ఇదిగో మధ్యకి వచ్చేస్తున్నాడు.
అసలు ఇండికేటర్లు ఉంటాయని సంగతి తెలిసా డ్రైవర్కి. వెళ్తే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాడు, లేదంటే రైట్కి వచ్చేస్తున్నాడు. ఏంటిది చూడ్డానికి పోలీస్ జీప్లో ఉంది. అది సార్ సంగతి, ఇది పోలీస్ జీపు. సో పోలీస్ వాళ్ళకి మనం రూల్స్ మాట్లాడకూడదు, వాళ్ళు ఎలా కాల్సాలో డ్రైవ్ చేస్తారు. ఓకే, వీళ్ళు క్యారీ అన్నది చూడండి ఎలా వచ్చేస్తాడు, మళ్ళీ లైన్లోకి వస్తాడు, పక్క వెళ్తున్నాడు. ఓకే, మనం ఓవర్టేక్ చేసేద్దాం. ఇంక వెళ్ళి దారి ఇవ్వాలి కదా. కాలాపదు టోల్ ప్లాజాకి వచ్చాము. ఇంక ఈ టోల్ ప్లాజా దాటిన తర్వాత గుండుగోళ నుంచి లెఫ్ట్కి తీసేసుకుని నల్లజల్లి మీదుగా మనము కాకినాడకి వెళ్ళిపోతాము. గుండుగోళ నుంచి స్ట్రైట్గా వెళితే రావులపాలెం జొన్నాడ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ జొన్నాడ కాకినాడ రూట్ అస్సలు బాగోలేదు, చాలా ఫస్ట్గా ఉంది. అందుకని చెప్పి నేను నల్లజల్ల రూట్ ఫాలో అయిపోతాను, డైరెక్ట్ దివాంచేదికి వెళ్ళిపోతాను అనమాట. ఇక్కడ కూడా ఈ టోల్ ప్లాజా ఆటోమేటిక్ రీడింగ్ తీసుకోవట్లేదు. అతను వచ్చాడు, బయటికి నెంబర్ నోట్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు నెంబర్ చెప్పి కంప్యూటర్లో ఫీడ్ చేసి వదులుతాడు అన్నమాట. అది వదిలాడు. ఇప్పుడు ఇంచుమించు రూట్లో 60% టోల్స్ ఆటోమేటిక్ రీడింగ్ చేయట్లేదండి సరిగ్గా. హైవే మీద ఈ ప్రాంతం నుంచి వెళ్తుంటే ఆ ఎత్తుగా టీవీగా ఎగురుతూ కనిపించే భారత జాతీయ పతాకాన్ని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను అబ్జర్వ్ చేస్తాను కదా, మనకి ఇండియాలో జాతీయ పతాకాన్ని ఇలా ఎగరేయడం చాలా చాలా తక్కువ ప్లేసులు. కానీ మనం బయట ఫారిన్ కంట్రీస్లో, నేను అమెరికా వెళ్ళాను, థాయిలాండ్, బ్యాంకాక్, ఎక్కడికి వెళ్ళినా సరే చాలా చోట్ల నేషనల్ ఫ్లాగ్ని ఎగరేయడం అనేది చాలా వెరీ కామన్ థింగ్ అక్కడ. మన దగ్గర అలా ఉండదు. ఇలాంటి చోట్ల ఈ జెండాను చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. జై హింద్. మనం ఇప్పుడు కొవ్వూరు టోల్ ప్లాజాని సమీపిస్తున్నాము. ఇంకా ఈ ట్రిప్పులో ఇదే ఆఖరి టోల్. ఈ కొవ్వూరు టోల్ దాటేసామంటే ఇంకా కాకినాడ దాకా నో టోల్స్.
రాజనగరం జంక్షన్ దాటిన తర్వాత మనకి విశాఖపట్నం హైవేని వదిలేసి కుడి పక్కకు తిరుగుతాము. ఇది ఏడిబి రోడ్ నుంచి సామర్లకోట మీదుగా కాకినాడ. ఇంక ఇక్కడి నుంచి ఈ రోడ్డు మళ్ళీ చుక్కలు చూపిస్తుంది. మళ్ళీ ఇది అవడానికి జస్ట్ ఒక 35 కిలోమీటర్స్ అంతే కాకినాడకి. కానీ కాకినాడ దాడడానికి గంట పడుతుంది. ఇప్పుడు మనం అచ్చంపేట జంక్షన్ చేరిపోయాం. కాకినాడకి బయలుదేరినప్పుడు అనుకున్నట్టుగానే షెడ్యూల్ టైం ప్రకారం కాకినాడ చేరిపోవడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే షెడ్యూల్ కన్నా ముందే నేను 5:30కి చేరతానని చెప్పి ఎస్టిమేషన్ వేసుకున్నాను. సో ఇప్పుడు 4:40 అయింది. ఇంకొక 10 మినిట్స్లో నేను చేరిపోతాను ఇంటికి నేను. సో షెడ్యూల్ టైం కన్నా పావుగంట ముందే వచ్చేసినట్టు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. నేను యాక్చువల్గా ఈ డాష్ క్యామ్ వేసుకుని నేను గత 7-8 ఏళ్ళుగా తిరుగుతున్నా, కానీ ఎప్పుడు నాకు వీడియో తీసి పెట్టాలని ఆలోచన రాలేదు నాకు. నేను యూట్యూబ్ యూట్యూబ్ చూస్తుంటే నాకు ఇలా డాష్ కామ్ వీడియోలు కనిపించింది. నాకు చాలా వ్యూస్ కనిపించాయి. అప్పుడు అనిపించింది నేను డాష్ కామ్ పెట్టి 7 ఏళ్ళ నుంచి వాడుతున్నాను కదా, నేను ఎందుకు పెట్టకూడదా అనిపించింది ఒకసారి. అందుకని ప్రయోగాత్మకంగా ఈ వీడియో పెడుతున్నాను. చూసి నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు ఇద్దరు కూడా కామెంట్ చేయండి. అందరికీ నచ్చిందంటే ముందు కూడా నా డాష్ కామ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. థ్యాంక్స్ ఎవ్రీవన్. సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye.